ఎన్పిఎస్ వర్సెస్ యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఆర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులారా, జూన్ 30 లోపు ఏది ఎంచుకోవాలి? పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో. నమస్తే మిత్రులారా, మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీ రిటైర్మెంట్ జీవితం గురించి ఆందోళన చెందుతున్నారా? ఎన్పిఎస్ మరియు పాత పెన్షన్ స్కీమ్లలో ఏది ఎంచుకోవాలో తెలియక గందరగోళంలో ఉన్న 27 లక్షల ఎలిజిబుల్ ఎంప్లాయీస్లో మీరు ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2025 జూన్ 30 లోపు తమ పెన్షన్ విధానాన్ని ఎంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక చివరి అవకాశం ఇచ్చింది. ఈ క్రూషియల్ సమయంలో సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలో వీడియోలో వివరంగా చర్చిద్దాం. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది ఎన్పిఎస్ అండ్ ఓపీఎస్ మధ్య తేడాలు, వీటి ముఖ్యమైన లక్షణాలు, ఎందుకు ఇప్పుడే డెసిషన్ అవసరం మరియు ఏది మీకు మంచిది అనేది చర్చిద్దాం. అసలు ఏమిటి ఎన్పిఎస్ మరియు ఓపీఎస్? ముందుగా ఈ రెండు పథకాల గురించి క్లుప్తంగా తెలుసు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఇది 2004 తర్వాత కేంద్ర ప్రభుత్వ సర్వీసులో చేరిన ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టబడిన ఒక కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. అంటే ఉద్యోగి మరియు ప్రభుత్వం ఇద్దరు ఉద్యోగి జీతం నుండి కొంత భాగాన్ని వారి పెన్షన్ ఖాతాలో జమ చేస్తారు. ఈ డబ్బును స్టాక్ మార్కెట్, ప్రభుత్వ బాండ్ల వంటి వాటిలో పెట్టుబడిగా పెడతారు. రిటైర్మెంట్ సమయంలో ఆ ఫండ్ పనితీరుపై వచ్చే రాబడి ఆధారంగా మీ పెన్షన్ ఆధారపడి ఉంటుంది. ఇది డిఫైన్డ్ పెన్షన్ స్కీమ్ లాగా భవిష్యత్తులో ఎంత పెన్షన్ వస్తుందో ముందుగా తెలియదు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇది 2004 ముందు సర్వీసులో ఉన్న ఉద్యోగులకు వర్తించేది. ఇది ఒక డిఫైన్డ్ బెనిఫిట్ పథకం. అంటే మీ పెన్షన్ ఎంత వస్తుందో ముందే నిర్ణయించబడి ఉంటుంది. సాధారణంగా రిటైర్ అయ్యే సమయానికి మీ చివరి బేసిక్ జీతంలో 50% పెన్షన్గా జీవితాంతం వస్తుంది. దీనికోసం ఉద్యోగి జీతం నుండి ఎటువంటి కటింగ్ ఉండదు, ప్రభుత్వమే మొత్తం భరిస్తుంది. ఇది డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్. ఉద్యోగి ఎంత తీసుకుంటాడో ముందే క్లియర్గా తెలుస్తుంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగి నెలకు 80,000 జీతం తీసుకుంటే ఆయన రిటైర్ అయ్యాక నెలకు 40,000 రూపాయల పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎన్పిఎస్ వర్సెస్ ఓపీఎస్ ముఖ్యమైన తేడాలు మరియు ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఈ రెండింటికి మధ్య ఉన్న కీలక వ్యత్యాసాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేషనల్ పెన్షన్ సిస్టమ్ గ్యారంటీ లేదు, మార్కెట్ రిస్క్ కు లోబడి ఉంటుంది. బేసిక్ జీతం ప్లస్ డిఏలో 10% ఉద్యోగి చెల్లించాలి. ప్రభుత్వం కంట్రిబ్యూషన్ ఉద్యోగి బేసిక్ అండ్ డిఏలో 14% ప్రభుత్వం చెల్లిస్తుంది. రిటర్న్ మార్కెట్ ఆధారిత రాబడికి ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగాను ఉండొచ్చు. ఇతర రూల్స్, రిటైర్మెంట్ లో 60% కార్పస్ ను తీసుకోవచ్చు, పన్ను లేదు. 40% యాన్యుటీ తప్పక కొనాలి. డిఏ కరువు వచ్చే పెన్షన్ తో పాటు డిఏ ప్రయోజనాలు ఉండవు. గ్రాట్యుటీ సాధారణంగా గ్రాట్యుటీ ప్రయోజనం ఉండదు. ఫ్యామిలీ పెన్షన్ ఉంది కానీ తక్కువగా ఉంటుంది. ఇకపోతే పాత పెన్షన్ స్కీమ్కి వస్తే గ్యారంటీ ఉంది. చివరి జీతంలో 50% వస్తుంది. ఉద్యోగి చెల్లించవలసిన అవసరం లేదు, ప్రభుత్వమే మొత్తం భరిస్తుంది. ఈ స్టేబుల్ గ్యారంటీడ్ పెన్షన్ కమ్యూటేషన్ ద్వారా కొంత మొత్తాన్ని తీసుకోవచ్చు. పెన్షన్తో పాటు డిఏ పెరుగుదల ఉంటుంది, గ్రాట్యుటీ లభిస్తుంది. ఫ్యామిలీ పెన్షన్ ఉంది, పూర్తి స్థిరంగా 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకసారి అవకాశం ఇస్తున్నాము. మీరు ఓపీఎస్లో తిరిగి వెళ్ళవచ్చును, కానీ డెడ్ లైన్ జూన్ 30, 2025. ఇది జీవితంలో ఒకే ఒక్క అవకాశం. జూన్ 30, 2025 గడువు ఎవరికి మరియు ఎందుకు? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కీలకమైన నిర్ణయం ప్రకారం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం ఎన్పిఎస్ పరిధిలో ఉన్నప్పటికీ పాత పెన్షన్ స్కీమ్ను ఎంచుకోవడానికి ఒకే ఒక అవకాశం కల్పించారు. ఎవరు అర్హులనంటే 22 డిసెంబర్ 2003కు ముందు నోటిఫై చేయబడిన పోస్టులకు ఎంపికై 1 జనవరి 2004 తరువాత సర్వీసులో చేరిన ఉద్యోగులు దీనికి అర్హులు. ఈ పెన్షన్ను ఎంచుకోవడానికి చివరి తేదీ 30 జూన్. గమనిక, గడువు లోపు మీరు ఏ ఆప్షన్ ఎంచుకోకపోతే మీరు ఆటోమేటిక్గా ఎన్పిఎస్లోనే కొనసాగుతారు. ఒక్కసారి ఎంచుకున్న ఆప్షన్ మళ్ళీ మార్చుకోలేరు. గందరగోళం ఎలా పరిష్కరించుకోవాలి? రైట్ డెసిషన్ ఎలా తీసుకోవాలి? ఎన్పిఎస్ఆ, ఓపీఎస్ఆ? ఈ గందరగోళం సహజం. సరైన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని అంశాలను మీరు పరిగణలోకి తీసుకోవాలి. 1. మీరు రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉందా? ఓపీఎస్ మీకు రిస్క్ వద్దు, ప్రశాంతమైన గ్యారంటీ ఉన్న రిటైర్మెంట్ జీవితం కావాలనుకుంటే ఓపీఎస్ ఉత్తమ ఎంపిక.
మార్కెట్ ఎలా ఉన్నా మీ పెన్షన్ స్థిరంగా వస్తుంది. ఎన్పిఎస్ మీరు మార్కెట్ రిస్క్ ను తట్టుకోగలమని, లాంగ్ టర్మ్ లో ఎక్కువ రాబడి పొందే అవకాశం ఉందని భావిస్తే ఎన్పిఎస్ ను పరిశీలించవచ్చు. 2, మీ సర్వీస్ ఇంకా ఎంత మిగిలి ఉంది. ఎక్కువ సర్వీస్ ఉంటే 15 to 25 years పైగా ఉంటే ఎన్పిఎస్లో మీ ఫండ్ పెరగడానికి ఎక్కువ సమయం ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఒడిదుడుకులకు తట్టుకొని మంచి కార్పస్ ఏర్పడే అవకాశం ఉంది. తక్కువ సర్వీస్ ఉంటే అంటే less than 10 years ఉంటే ఓపీఎస్ మీకు ఉత్తమ భరోసాను ఇస్తుంది. ఎందుకంటే తక్కువ సమయంలో ఎన్పిఎస్లో ఆశించినంత కార్పస్ రాకపోవచ్చు. 3rd పాయింట్, మీ ఆర్థిక క్రమశిక్షణ ఎలా ఉంది. ఎన్పిఎస్ మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్స్పై అవగాహన ఉండి మీ రిటైర్మెంట్ కార్పస్ను మీరే నిర్వహించుకోగలమనే నమ్మకము ఉంటే ఎన్పిఎస్ మీకు స్వేచ్ఛను ఇస్తుంది. ఓపీఎస్ మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రభుత్వం నుంచి నేరుగా పెన్షన్ రావాలనుకుంటే ఓపీఎస్ మేలు. ఉదాహరణకు విశ్లేషణ సందర్భంగా ఒక ఉద్యోగి రిటైర్ అయ్యేటప్పటికి చివరి బేసిక్ జీతం 80,000 రూపాయలు అనుకుందాం. ఓపీఎస్లో అతనికి నెలకు 40,000 రూపాయలు, 50% ఆఫ్ ద బేసిక్ గ్యారంటీ పెన్షన్ వస్తుంది. దీనికి డిఏ కూడా కలుస్తుంది. ఎన్పిఎస్లో అతని మొత్తం కార్పస్ ఉదాహరణకు 1 కోటి ఏర్పడితే అందులో 40 లక్షలతో యాన్యుటీ కొనాలి. ఆ యాన్యుటీపై వచ్చే రాబడి సుమారు 6% అనుకుంటే నెలకు 24,000 రూపాయల వరకు పెన్షన్ రావచ్చు. ఇది మార్కెట్ మరియు యాన్యుటీ రేట్లపై ఆధారపడి ఉంటుంది మరియు దీనికి డిఏ కలవదు. మిగిలిన 60 లక్షలు అతను ఒకేసారి తీసుకోవచ్చు. సింపుల్గా మీరు రిటైర్మెంట్ టైంలో మంత్ టు మంత్ స్టేబుల్ ఇన్కమ్ కావాలంటే ఓపీఎస్, మీరు మార్కెట్ రిస్క్ అంగీకరించి ఎక్కువ రిటర్న్ ఆశిస్తే ఎన్పిఎస్, విచ్ ఇస్ ద బెటర్ ఆప్షన్. చివరగా ఏది మంచి ఎంపిక? ఇది పూర్తిగా మీ పర్సనల్ ఫైనాన్స్ సర్కమ్స్టాన్సెస్, రిస్క్ కెపాసిటీ మరియు ఫ్యూచర్ గోల్స్ పై ఆధారపడి ఉంటుంది. అయితే చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం గ్యారంటీ అండ్ సెక్యూరిటీ కోరుకునే వారికి ఓపీఎస్ ఉత్తమమైనది. ఎందుకంటే జీవితాంతం ఒకే రకమైన ఆదాయం వస్తుందనే భరోసా ఉంటుంది. డిఏ ప్రయోజనం, ధరలు పెరిగే కొద్దీ మీ పెన్షన్ కూడా పెరుగుతుంది. జీరో రిస్క్, మార్కెట్తో ఎలాంటి సంబంధం లేదు. ఎన్పిఎస్లో ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అందులో అనిశ్చితి కూడా అంతే స్థాయిలో ఉంటుంది. రిటైర్మెంట్ లాంటి సున్నితమైన విషయంలో గ్యారంటీ అనేది చాలా విలువైన పదం. మీరు ఈ ఆప్షన్ ఎంచుకోవడానికి అర్హులైతే మీ కుటుంబ సభ్యులతో, ఆర్థిక సలహాదారులతో చర్చించండి. మీ సర్వీస్ రిజిస్ట్రేషన్ను క్షుణ్ణంగా పరిశీలించుకోండి. మీ భవిష్యత్తు అవసరాలను బీరీజు చేసుకోండి. జూన్ 30, 2025 లోపు తమ తుది నిర్ణయం తీసుకోండి. మీ రిటైర్మెంట్ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ కుటుంబ భవిష్యత్తు, ఆరోగ్యము, బాధ్యతలు, డబ్బు అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. పెన్షన్ అనేది కేవలం డబ్బు కాదు, అది శాంతిగా జీవించేందుకు మన భద్రత. ఈ వీడియో మాకు లభించిన డేటా ప్రకారం మీకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశాము. మీ విజ్ఞతకు ఉపయోగించి ఫైనల్ నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. ఎన్పిఎస్ మరియు యూపీఎస్ ఆర్ ఓపీఎస్ పై మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే క్రింద కామెంట్స్లో అడగండి. ఈ వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగులకు షేర్ చేయడం మరవకండి. మరిన్ని ఇలాంటి సమాచార వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. జై హింద్, జై భారత్.